హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రేపు అంటే ఫిబ్రవరి 15వ తేదీన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయిపోయాయి. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం T20 వరల్డ్ కప్ అనేది భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. భారత్ పాకిస్తాన్లో గ్రూప్ ఏలో ఒకే గ్రూప్లో ఉండడం జరిగింది. దీనితో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ 15వ తేదీ అంటే రేపు కొలంబోలోనే మ్యాచ్ జరగవలసిన పరిస్థితి ఉంది. కానీ చాలా కాలం పాటు ఈ మ్యాచ్ మీద సందిగ్ధత నెలకొని ఉంది. పాకిస్తాన్ ఏమో భారత్తో మ్యాచ్ని బహిష్కరించాలని తెలియజేయడం, దీని మీద ICC వాళ్ళు, శ్రీలంక బోర్డు, అదేవిధంగా బంగ్లాదేశ్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతోనే చాలా వరకు చర్చలు జరిపి తుదకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారతదేశంలోని మ్యాచ్ ఆడడానికి తన సమ్మతిని తెలియజేయడం జరిగింది. దీనితో ఈ మ్యాచ్ మీద ఉన్న సందిగ్ధత అనేది పూర్తిగా తొలగిపోయింది. రేపు కొలంబోలోని ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే, ముందుగా కొలంబోలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే వర్షం పడడానికి దాదాపు 50 నుంచి 60% వరకు అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ వర్షం పడితే ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం ఏమీ పడకపోతే ఈ మ్యాచ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్ సైడ్ నుంచి చూస్తే పాకిస్తాను బౌలింగ్ పరంగా చాలా వరకు బలంగానే ఉంది. భారతదేశం బ్యాటింగ్ విషయంలో చాలా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ చరిత్రను మనం గమనించినట్లయితే ఈ T20 వరల్డ్ కప్లో ఇంతవరకు భారత్ పాకిస్తాన్ల మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. ఈ 8 మ్యాచ్ల్లోని 7 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించడం జరిగింది. ఒక మ్యాచ్లో మాత్రమే పాకిస్తాన్ విజయం సాధించారు. ఈ చరిత్ర చూసుకుంటే మనకు భారతదేశానికే ఎక్కువగా ఎడ్జ్ కనిపిస్తుంది. కాకపోతే T20లోని ఏ రోజు ఏ దేశం అత్యద్భుతంగా రాణిస్తుందనేది మనం చెప్పలేం. ఎందుకంటే T20 అనేది చాలా చిన్న ఫార్మేటు. ఇదే టోర్నమెంట్లో మనం చూస్తే జింబాబ్వే అతి బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించడం జరిగింది. ఈ విధంగా కొన్ని సంచలనాలు గత టోర్నమెంట్లో కూడా ఏర్పడడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఏమైనా సంచలనాలు జరిగితే అది పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటే ఉండవచ్చు. కాకపోతే మామూలుగా రెండు దేశాల బలాబలాలను చూసుకుంటే మాత్రం చాలా వరకు భారతదేశానికి ఎడ్జ్ కనిపిస్తుంది. భారతదేశం పాకిస్తాన్ మీద ఏమైనా బలహీనంగా ఉంది అని అనుకుంటే అది కేవలం బౌలింగ్ విషయంలో మాత్రమే. కానీ జరిగిన గత 2 మ్యాచ్ల్లో చూస్తే భారతదేశం బౌలింగ్ అనేది చాలా పటిష్టంగా ఉంది. భారత బౌలర్లు చాలా క్వాలిటీతో బౌలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదే బౌలింగ్ని పాకిస్తాన్ మీద కూడా కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్ బ్యాటర్లు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక గత 2 మ్యాచ్ల్లోనే భారతదేశం బ్యాటింగ్ గురించి ఆలోచిస్తే ఎవరో ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళ ప్రతిభకి తగ్గ ఆటని వాళ్ళు ప్రదర్శించలేకపోతున్నారు. పాకిస్తాన్ మీద కాబట్టి అందరూ బ్యాట్స్మెన్లు వాళ్ళ ప్రతిభకి తగ్గ ఆటను ప్రదర్శించి ఈ పాకిస్తాన్ మ్యాచ్ని విజయం సాధిస్తారని మనం ఆశిద్దాం. ఏమైనా రేపు రాత్రి దాదాపు 7 గంటలకు ప్రారంభం అవుతుంది ఈ మ్యాచ్. దీన్ని చూడడానికి చాలా భారీ ఎత్తున జనాలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వర్షం అనేది ఈ మ్యాచ్కి అడ్డంకి కలగకుండా ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందని ఆశిద్దాం.
థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.